పెట్టా పెట్టదో అడుక్కు తినానివ్వదని ఒక సామెత. ఇది ప్రస్తుతం ముద్రగడ విషయంలో జనసేన వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తానని ఆయన కబురు చేశారు. అంతకుముందు వైసీపీ నుంచి కాల్ వచ్చిన ఆయన విరమించుకుని జనసేనకి సపోర్ట్ ప్రకటించడానికి సిద్ధపడ్డారు. ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్ళి మాట్లాడారు, డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే పవన్ కళ్యాణ్ రాలా. ఒకసారి కాదు 2 సార్లు అయినా ఆయన రాలా. దాని పర్యవసానం ఆయనకు ఒక అసంతృప్తి. ఆ తర్వాతన ఎప్పుడైతే అప్పటికి చివరకు లెటర్ రాశారు కనీసం 80 సీట్లు తీసుకోమని, అప్పటి నుంచి ముద్రగడ నువ్వే అంత నీ బతికే అంత అన్నటువంటి నేనే మాట్లాడే ఇంతకుముందు హరిరామ్ జోగే వీళ్ళిద్దరు ఎవరు అసలు జనసేనకు అన్నట్టు. ఎస్ కరెక్ట్. కానీ వాళ్ళని మద్దతు అడిగింది పవన్ కళ్యాణ్, ఇచ్చామన్నారు. తర్వాత చూస్తే ముద్రగడ్ని పట్టించుకోలేదు. ఏం చేయాలి ఆయన? శాంతం సైలెంట్ అయిపోవాలా? అంటే పవన్ కళ్యాణ్ కోసం తను శాంతం సైలెంట్ అయిపోవాలి. తనకు మాత్రం పవన్ కళ్యాణ్ ఆ విలువ ఇవ్వరు. హరిరామ్ జోగికి ఇచ్చిన విలువ కూడా ముద్రగడకి ఇవ్వలేదు కదా. కాబట్టి తను ఇప్పుడు వైసీపీ వాళ్ళు మర్యాద ఇచ్చారు, వెళ్ళారు, కలిశారు. ఇప్పుడు జగన్తో కలవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ముద్రగడని టార్గెట్ చేస్తున్నారు. ఉప్మాగాడు, లేకపోతే నాటకాలోడు, జాతికి ద్రోహం అన్నటువంటి. మరి జాతికి ద్రోహం అయితే పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి? జాతికి ప్రయోజనమా? కాపులకి సీఎం పదవి అన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టించి 2 టర్మ్స్ నుంచి ఈ టర్మ్ అసలు లేకుండా చేసి 10 ఏళ్ల పాటు ఇదే పొత్తు అని చెప్తే మరి అది జాతికి ప్రయోజనం చేకూర్చినట్ట? ముద్రగడైతే సీఎం అవుతానని చెప్పలేదు, కావాలని కోరుకున్నాడు. కానీ లేదు కదా. ఇప్పుడు ఆ ముద్రగడని బూతులు తిడితే పోనీ ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? నష్టపరచచ్చే ముద్రగడని, కానీ లాభం ఏమైనా చేకూరుతుందా జనసేనకి? చూడాలి.